ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న రోసూరులో జరిగిన కొంతమంది తెలుగుదేశం నాయకులు రోసూరులో మాట్లాడుతూ మొన్న సాయంత్రం రోసూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం గురించి నిన్న కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మా శంకర్రావు గారి మీద కొన్ని లేనిపోని అవాకులు చవాకులు పెట్టారు. ఏంటంటే ముఖ్యంగా ఆయన మీద గత సంవత్సరం కాలం నుంచి ఆయన పార్టీ మారుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఇంకోటి అని లేనిపోని. నిజంగా ఆయన ఏ రోజు కూడా మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ వాది, ఒకప్పుడు కాంగ్రెస్ వాది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న కుటుంబం అది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయం చేసిన కుటుంబం అది. అలానే ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న కుటుంబం అది. అలానే నడిచి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి అదేవిధంగా ఇక్కడ పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ గతంలో జరిగిన కార్యక్రమాలకి పోయిన 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలకి చాలా తేడా ఉందని ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అయితే గెలిపోవటంలోనే సహజం. ఆ రోజు ఎలక్షన్ల టైంలో ఉన్న ఆ రోజున్న పరిస్థితులు కావచ్చు, సెంటిమెంట్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కొన్ని వ్యతిరేక పవనాలు కావచ్చు, అలాంటి వాటి వల్ల గెలిపోవటంలోనే సహజం. చరిత్రలో పెద్ద నాయకులు గెలిచారు, ఓడిపోయారు. కానీ నిన్న మీరు మాట్లాడుతూ మిమ్మల్ని ఓడించారని అవహేళనగా మాట్లాడతాం, అది మీ స్థాయి దిగదార్చుకున్నారు నిన్న నిజంగా. అయితే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఆయన మళ్ళా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. తప్పకుండా ఇక్కడ ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళ అండదండలతో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి ఆయన చేయాలనుకునే తప్పకుండా చేస్తారు. ఆ రోజు సభలో ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమైతే అధికార పార్టీకి సూచించదలుచుకున్నాడో వాటినే సూచించాడు, అంతే తప్ప ఎక్కడ లేనిపోని విమర్శలు ఎక్కడా చేయడు. ప్రవీణ్ గారికైనా ఒకటే చెప్పాడు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఆ రోడ్డుని ఎలాగైనా అమరావతి బెల్లంకొండ రోడ్డుని ఎలాగైనా త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పారు. అంతే. అది హుందాగా తీసుకొని పూర్తి చేయాల్సిన బాధ్యత తప్పకుండా అధికార పక్ష పార్టీ మీద ఉంది. అదొక్కటే మేము కోరుకుని తప్పించి మేమేమి ఆ రోజు ఏమి మిమ్మల్ని లేనిపోయిన మాటలు అవాకులు మేమైతే తప్పుగా ఎక్కడా మాట్లాడలేదు. అలానే ఇంకొక విషయం, మన యూరోప్ వెళ్ళారు, 3 నెలలు 4 నెలలకు ఒకసారి వస్తున్నారనే మాటలు కూడా మాట్లాడారు. అసలు ఎప్పుడు రావాలనేది శంకర్రావు గారి విషయం, అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం. 1. 2, ఆయన గత 5-6 నెలల నుంచి నాకు తెలిసి కనీసం వారానికి ఒకసారి 2 రోజులు అలా వచ్చి ఇక్కడ నియోజకవర్గంలో కార్యక్రమాలకు కానీ అలానే కార్యకర్తలకు కానీ నాయకులకు అందుబాటులో ఉన్నారు. అది మీకు తెలుసో లేదో మాకు తెలియదు. మీకు తెలియని మాటలతోటి మీరు నియోజకవర్గంలో ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటే ఇవాళ మీడియా అందరికీ ఉంది, అందరికీ తెలుసు శంకర్రావు గారు ఏ విధంగా తిరుగుతున్నాడో. ఆయన నియోజకవర్గంలోకి వస్తే ఏ విధంగా స్పందన ఉందో అందరికీ తెలుసు. అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు, అది నీకు తెలుసు, నేను మాట్లాడిన ఆయన కూడా. అయితే ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేసి ఏదో నియోజకవర్గంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికో లేకపోతే కార్యకర్తలు ఒక అపనమ్మకం క్రియేట్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆయన ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిగానే ఉంటాడు. తప్పకుండా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన చేయాలనుకుని మళ్ళీ తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ.